హలో రమేష్ గారు, కీమాన్ ఇన్సూరెన్స్కి ఎంప్లాయర్ ఎంప్లాయీ స్కీమ్కి డిఫరెన్స్ ఏంటి? కీమాన్ ఇన్సూరెన్స్కి ఎంప్లాయీ స్కీమ్ ఏంటంటే రెండింటిలో ఉండే డిఫరెన్సెస్ ఏంటంటే రెండు యాక్చువల్గా కంపెనీ పే చేస్తుంది ప్రీమియం. రెండింటికి ట్యాక్స్ బెనిఫిట్ కూడా కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. ఏ విధంగా అంటే 37(1) కింద బిజినెస్ ఎక్స్పెన్సెస్ కింద రెండింటికి ప్రీమియం కౌంట్ చేస్తుంది. కానీ ఎంప్లాయీ స్కీమ్లో ఎంప్లాయీకి ఒక బెనిఫిట్ ప్లాన్ ఇవ్వచ్చు. బెనిఫిట్ ప్లాన్ అంటే మెచ్యూరిటీ వచ్చే ప్లాను, అంటే పెన్షన్ ప్లాన్ కానివ్వండి, సేవింగ్ ప్లాన్ కానివ్వండి, అది కూడా షార్ట్ టర్మ్కి ఇవ్వచ్చు. 5 years 10 yearsకి ఇవ్వచ్చు. సో ఇంకొకటి ఏంటంటే 5 years మినిమం ప్రీమియం పేమెంట్ టర్మ్ ఉంటుంది కాబట్టి 5 years కంపెనీ పే చేస్తుంది. తర్వాత వచ్చే మెచ్యూరిటీ బెనిఫిట్స్ అన్ని కంపెనీకే వస్తాయి. కంపెనీ కంటే ఈ 5 yearsలో ఏమైనా రిస్క్ జరిగితే కంపెనీకి వస్తాయి. అదే రిస్క్ జరగలేదంటే 5 years తర్వాత వచ్చే మొత్తం లంసమ్ అమౌంట్ ఏదైతే ఉందో అది మొత్తం నామినీకి పే చేయబడుతుంది. లేదంటే ఇది పాలసీ తీసుకునే ముందు డిసైడ్ చేయొచ్చు. కంపెనీ ఏం చేస్తుందంటే నేను ప్రీమియం పే చేస్తాను, దీని మీద వచ్చే రిస్క్ బెనిఫిట్ కానీ లేకపోతే మెచ్యూరిటీ బెనిఫిట్ కానీ నీకే అంటే ఎంప్లాయీకే చెందుతాయని చెప్పడం ద్వారా సో ఎంప్లాయీని రిటెన్షన్ అంటే ఒక 5 years పాటు సో కంపెనీ నుంచి బయటికి వెళ్లకుండా సో రిటెన్షన్ చేయడానికి యూజ్ చేస్తారు. అలాగే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ అన్ని ఎంప్లాయీకి కాబట్టి ఎంప్లాయీ కూడా ఆ కంపెనీ ఏదైతే 5 years పే చేస్తాననిందో ఆ 5 years కంపెనీలో ఉంటాడు కాబట్టి సో అతని కంపెనీకి మంచిది, ఎంప్లాయీ కూడా జాబ్ సెక్యూర్ ప్లస్ ఈ మెచ్యూరిటీ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. అదే కీమాన్ ఇన్సూరెన్స్లో చూస్తే అతను ఎంప్లాయీ పనిచేసినంత కాలమే అతనికి కీమాన్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆ లోపల ఏమైనా అది ఓన్లీ టర్మ్ ప్లాన్ కాబట్టి ఓన్లీ రిస్క్ బెనిఫిటే ఉంటుంది, అంటే డెత్ బెనిఫిటే ఉంటుంది. అంటే ఈ పనిచేసే టైంలో ఏమైనా అనుకోకుండా జరిగితే కంపెనీ ఆ పాలసీ ఓనర్. అదే వేరే ఎంప్లాయీ స్కీమ్లో కంపెనీ ప్రీమియం పే చేస్తుంది కానీ పాలసీ ఓనర్ వచ్చేసి ఎంప్లాయీ అవుతాడు. కానీ కీమాన్ ఇన్సూరెన్స్లో పాలసీ ఓనర్ కంపల్సరీగా కంపెనీ ఉంటుంది. ఎప్పుడైనా ఎంప్లాయీ డెత్ జరిగితే కంపెనీకి బెనిఫిట్ వచ్చే విధంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కంపల్సరీగా కీమాన్ ఇన్సూరెన్స్కి వచ్చేసి కంపెనీ క్రెడెన్షియల్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అంటే కంపెనీ బ్యాలెన్స్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అది లాస్ట్ 3 years మినిమం ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మోరల్ హజార్డ్ ఏమైనా ఉందా లేదా చూసుకోవడానికి, అంటే కొన్ని లాసెస్లో ఉన్న కంపెనీస్ ఎవరైనా కీమాన్ ఇన్సూరెన్స్ తీసుకుని ఏమైనా జరిగే అవకాశం ఉంది కాబట్టి సో లాస్లో ఉన్నాయా ప్రాఫిట్లో ఉన్నాయా, కంపల్సరీగా ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ అయితేనే కీమాన్ ఇన్సూరెన్స్ దొరుకుతుంది. ప్రాఫిట్లో ఉన్న కంపెనీకి ఏం జరగకపోతేనే వస్తుంది కాబట్టి. కానీ కొన్ని స్పెషల్ సినారియో కూడా తీసుకుంటారు. అంటే సపోజ్ అగ్రి ప్రొడక్ట్స్ ఉన్నాయి, అగ్రి ప్రొడక్ట్స్ సపోజ్ ఈ ఇయర్ అగ్రికల్చర్ బాగాలేకపోయినా కానీ లేకపోతే రెయిన్ సీజన్ లేకపోయినా కానీ లాస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో అవి స్పెషల్ కేసెస్లో కన్సిడర్ చేసి కూడా కీమాన్ ఇన్సూరెన్స్ ఇస్తారు. రిమైనింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్, నార్మల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ కంపల్సరీగా ప్రాఫిటబుల్ ఉంటేనే కీమాన్ ఇన్సూరెన్స్ దొరుకుతుంది. అదే ఎంప్లాయీ స్కీమ్ అయితే అలా కాదు, ఇలా కంపెనీ ప్రాఫిట్స్తో సంబంధం లేకుండా సో కంపెనీ పాలసీ ఇవ్వచ్చు. సో అది ఎంప్లాయీ శాలరీ సపోజ్ 10 lakhs ఉంటే అతనికి 1 crore వరకు సమ్ అష్యూర్డ్ పెట్టేసి అంటే 10 lakhs ప్రీమియం పే చేయొచ్చు. సో లేదంటే మ్యాక్సిమం వచ్చేసి 10 lakhs into 10 times అంటే 1 crore కూడా ప్రీమియం పే చేయొచ్చు. దానికి కంపెనీ యొక్క బోర్డ్ ఆఫ్ మీటింగ్ రెజల్యూషన్ కాపీ కానీ లేకపోతే మెమోరాండం ఆఫ్ ఆర్టికల్స్ అంటారు, MOA, అవి ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ఒక ఎంప్లాయీ యొక్క పే స్లిప్స్, తర్వాత IT రిటర్న్ 26 AS కానివ్వండి లేకపోతే Form 16 ఇవ్వాల్సి వస్తుంది. కీమాన్ ఇన్సూరెన్స్లో కూడా ఒక కంపెనీ ఎంప్లాయీ కాబట్టి ఎంప్లాయీ యొక్క Form 16 ఫార్మ్స్, అలాగే పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్ ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే కంపెనీ క్రెడెన్షియల్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి కీమాన్ ఇన్సూరెన్స్లో కంపెనీ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద పాలసీ, వేరస్ ఎంప్లాయీ స్కీమ్లో ఎంప్లాయీ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద పాలసీ. ఎంప్లాయర్ ఎందుకు పే చేస్తుంది అంటే ఎంప్లాయీ బెనిఫిట్ కోసం పే చేస్తుంది. ఈ విధంగా ఒక కంపెనీ అనేది దాని అవసరాలను బట్టి ఏ ప్లాన్ ఎంప్లాయీకి ఇచ్చి సో ఎంప్లాయీని ఎక్కువ కాలం రిటెన్షన్ చేసుకోవచ్చు. ఇంకా డీటెయిల్స్ కావాలంటే డిస్ప్లే అవుతున్న నా ఫోన్ నెంబర్ కాల్. థ్యాంక్ యూ.